అవునా? ముగ్గురే అన్నీ. ఎంత ఉందిరా జీతం మీకు? 14. ఎన్ని రోజుల నుంచి 14 ఉంది? స్టార్టింగ్ ఎక్కినప్పుడు 10,000 ఉండే మేడం, తర్వాత నుంచి 14 వచ్చి అవి కూడా లేవు మేడం. వస్తలేవా? టైం వస్తలేవా? ఇప్పుడు 10 months నుంచి దీపాలని ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఎవరు కొనుక్కొచ్చి ఇస్తారు? తీసుకొచ్చి సార్ వాళ్ళ తీసుకుని వాడిన తీసుకొస్తుంది. వాడిన సార్ రూమ్ ఎక్కడ ఉంది? ఓకే, మంచిగా ఉంటుందా స్టాక్? ఉంటుంది మేడం. మరి పిల్లలు తెప్పించుకుంటారు, మంచిగా ఉంటుంది. అన్ని పిల్లలు మంచిగా తెప్పించుకుంటారు. హలో పిల్లలు మీరేనా? హాస్టల్ బాయ్స్ పైన చూసినట్టుందా? దాన్ని మొత్తం మారేసి రచ్చరచ్చ వేసిరా, బాగానే ఉన్నది. చట్నీ చూపిస్తా అంటే కదా ఏమే? ఒక్క నిమిషం, మీరు చట్నీ టేస్ట్ ఇట్లా రా, చేతికి ఇస్తావా నాకు? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఇవ్వచ్చు. అచ్చా, ఇట్టున్నారా? ఓకే. ఇక్కడ రైట్ అంటే కాదు, అటు సైడ్ కెమెరాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అట్లా. ఇట్లా కొద్దిగా థ్యాంక్ యూ. పోదాం పండి పైకి. ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటారు? 18 రూమ్ను బట్టా? పెద్దగా ఉన్నాయా రూమ్స్? అయితే దానా? నీ పేరేంటి? నరేష్. ఎక్కడి నుంచి నరేష్ మీరు? దుబాకా? గద్వాలా? అరే దరూరా. నెక్స్ట్ మీ జిల్లాకే పోతున్నాం 15 days తర్వాత. ఒకటే ఫ్లోర్లు ఉన్నాయా రూమ్స్ అన్ని? 2 ఫ్లోర్సా? ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? లోపల అచ్చా అచ్చా. ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు? 18 members. నో బెడ్స్ ఏం లేవా? కింద పర్పుల్ ఉన్నాయా? మొత్తం అంతా మీరే తెచ్చుకో. పర్పుల్ ఏం లేవు? పర్పుల్ లాంటివి ఏం లేవు. ఈ లాకర్స్ గవర్నమెంట్ ఇచ్చిందా? రీసెంట్లీ ఇచ్చిరా? పర్పుల్ అసలు లేవా? బెడ్షీట్లు పర్పుల్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇందులో ఎంతమంది? 18 మంది. అదే 11 రూమ్లు 147 మంది అంట. ఏం చదువుతున్నారు మీరు? గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది. గ్రూప్ 2 అదే గ్రూప్ 2 తన అవి వేరే కష్టాలు ఉన్నాయి మళ్ళీ. అదే థ్యాంక్ యూ. అన్ని రూమ్స్ ఇంతేనా? ఇదే సైజ్? చిన్నగా ఉన్నాయా? చిన్నగా ఉన్న దాంట్లో 10 మంది అట్లా ఉంటారా? 10 members, 20 members, 19 members, 25 members కూడా ఉంటారా? బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి అసలు? బాత్రూమ్స్ ఈచ్ ఫ్లోర్ 3 ఉంటాయి. 3 2 ఫ్లోర్సా? 3 ఫ్లోర్సా? 3 floors. 3 floors. ఈచ్ ఫ్లోర్ 2. ఈచ్ ఫ్లోర్ 3. ఓకే. నీట్గానే ఉన్నాయా? నార్మల్ సో ఉన్నాయి. కానీ పర్పుల్ లేకపోవడం కొద్దిగా ఘోరంగా ఉంది. లైబ్రరీ ఎట్లుంది? లైబ్రరీ బెటర్. పేరుకు లైబ్రరీలో బుక్స్ ఏం లేవు. వెళ్దామా? చూద్దాం ఒకసారి. లైబ్రరీ అసలు గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఫుడ్ తప్ప బెడ్షీట్స్ అలాంటివి ఏమి లేవు. ఫుడ్ ఆంటీ వాళ్ళు నీట్గానే పెడుతున్నారా? బాగా పెడుతున్నారు కదా. నేనైతే టేస్ట్ చూసిన. అంటే రెగ్యులర్గా పెడుతున్నారా బేట? డిన్నర్ అయినా నైట్ ఏదైనా ఇబ్బంది ఏమి ఉండదు?
లైబ్రరీ తీసుకెళ్ళండి. లైబ్రరీ పైకా? స్పోర్ట్స్కి ఏమైనా అవకాశం ఉందా? క్యారమ్ బోర్డులు, చెస్ కూడా ఏం లేదా? 3 years బ్యాక్ వచ్చినాయా? అసలు ఫిజికల్ యాక్టివిటీకి అవకాశమే లేదా? ఇదంతా కామన్. బట్టలు ఎక్కడ ఉతుకుంటారు మరి? ఇక్కడ ఉందా? హాయ్, సారీ, చదువుకుంటున్నావు సీరియస్గా? నీ పెన్ పడిపోయింది. దేనికి ప్రిపేర్ అవుతున్నావు? రైల్వేనా? గుడ్ లక్. ఆర్ఆర్బి పడ్డట్టున్నాయి. ఇక్కడ నుండి బాబు మీరు? మండే ఎగ్జామ్ ఉందా? గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇది లైబ్రరీ. కొంచెం ఎవరైనా జరిగితే కనపడుతుంది ఏమన్నా. మన నాయకులు కొద్దిగా వెనక్కి జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి, కొద్దిగా. పిల్లలు ఇట్రా అండి, పిల్లలు. అది ఒక్కటే షెల్ఫ్ ఉందా? అంటే ఇది రీడింగ్ రూమ్ లెక్క బేసికల్, లైబ్రరీ అన్నట్టుగా. లైబ్రరీ ఉండాలి. ఇంతకుముందుగా అవి ఇప్పుడు పాతవి ఉండే, 2014 టైం బిఫోర్ ఉండే, అవన్నీ పోయినాయి. తర్వాత ఎలాంటి బుక్స్ రాలేదు. మేడం బుక్స్ యూటిలైజ్ చేసుకోవడానికి రాదు. అట్లా యాక్చువల్లీ మన కాంపిటేటివ్కి వేరే బుక్స్ కావాలి. ఇప్పుడు పాతవి ఉంటాయి, వచ్చినాయి పాతవి ఉన్నాయి. పాతవి అండ్ మనకి దాంట్లో కావాల్సిన సిలబస్ ఏం దొరకదు, కవర్ చేయలేరు. బుక్ సైజ్ మ్యాటర్ ఉండాలి. అలాంటివి రాలేదు. అంటే ఒక ఫెసిలిటీస్, చైర్స్ కానీ ఇంకా అదేం లేదు. ఇక్కడ నుంచి ఒక చదువుకోవాలంటే కిందనే కూర్చోవాలి. స్టడీ చైర్ లేదు. లేదంటే స్పెషల్ గా ఈచ్ పర్సన్ ఎవరు ఓన్ తెచ్చుకోవాలి మేడం. ఎవరికి వాళ్ళు చైర్ తెచ్చుకోవాలి. న్యూస్ పేపర్స్ అన్నీ వస్తాయా? న్యూస్ పేపర్స్ వస్తాయా పొద్దున? ఇది ఒకటే ఉంది అంతేనా? ఇవన్నీ మీ ఓన్ బుక్సా? పిల్లలేరి దాయి మీ ఓన్ బుక్సేనా ఇవన్నీ? గవర్నమెంట్ ఇచ్చినాయా? మనకేం పనికి వస్తలేవా? మనకేం పనికిరావు. యాక్చువల్లీ కాంపిటేటివ్ కావాల్సిన బుక్స్ లేవు. ఇట్లా ఇటు వచ్చి ఎప్పుడో ఇచ్చారు మేడం. అవి కూడా అసలు మనకి యూటిలైజ్ చేసుకొని రాని బుక్స్ ఇచ్చారు. సంబంధం లేదు మన బుక్స్. చాలా మట్టుకు ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం వాళ్ళ బుక్స్ తెచ్చుకుంటారు. వాళ్ళ బుక్స్ ఎవరి వాళ్ళే 5,000 వరకు వాళ్ళు స్పెండ్ చేసి వాళ్ళే తెచ్చుకుంటారు. కానీ ఎవరుగా మాకు ఇవ్వలేదు ఇంతవరకు. ఇంకోటి ఏంటంటే ఇచ్చినట్టు కూడా మాకు యూజ్ కాలేదు. ఓన్లీ స్టడీ చైర్లు అస్సలు లేవు. వార్డెన్ గారు ఏమైనా ట్రై చేయలేదా? వార్డెన్ అదే అదే ఇక్కడ చాలా మంది కానిస్టేబుల్స్ 20+ ప్రీవియస్ నోటిఫికేషన్ 20 మెంబర్స్ పైన సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. సివిల్ చాలా మంది మీరు చదువుతున్నారు కానీ కష్టపడి లేకున్నా కానీ 20+ అయ్యారు మేడం. ఆల్రెడీ ఒక 4-5 మెంబర్స్ కానిస్టేబుల్స్, ఆర్మీ, ఇప్పటికీ ఒక 10-15 మెంబర్స్ 20 వరకు ఆల్రెడీ చేసిన ఎస్ఐలు, కానిస్టేబుల్స్, అనదర్ ఇట్లా చాలా మంది అంతా ఓన్గా వాళ్ళ అమౌంట్ ఖర్చు పెట్టుకొని బుక్స్ కానీ కోచింగ్స్ కానీ వాళ్ళ ఓన్ గా తీసుకొని వాళ్ళు అయ్యారు. సహకరించి మాకు ఉన్న పిల్లలకి మన బుక్స్ కానీ అట్లా కోచింగ్ ఫీజు అదే ఆలోచిస్తున్నా. చెప్పాల్సిన విషయం దారుణం మేడం. 20-30 వరకు ఉంది ఫీజు బయట. ఇక్కడ వచ్చేదందరూ ఇక మన మీ బీద పిల్లలు వస్తాం కాబట్టి మేము చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఏ ఇన్స్టిట్యూట్స్ పోతారు మీరు కోచింగ్ ఎక్కువ? యూనిక్ వెళ్తారు మేడం. యూనిక్ అశోక్ నగర్ లో ఆర్సీ రెడ్డికి వెళ్తారు మేడం. గ్రూప్స్ కి ఎక్కువ ఆర్సీ రెడ్డి. దాంట్లో దారుణంగా ఉంది మేడం ఫీజు అయితే. ఇప్పుడు 30+ ఉంది మేడం. నేను 3 years బ్యాక్ 28 కట్టాను. 36 ఉంది ఇప్పుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి
అందులో అయితే 1 lakh 1 lakh lakhs అంటే మెటీరియల్ తేడా ఉంటుందా? మెటీరియల్ అంతే మేడం, కానీ 1 1 lakh వరకు ఉన్నాయి మేడం. ఓకే 1 lakh అట్లా 1 lakh కూడా కట్టుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అశోక్ నగర్ పోయేసి ఇక్కడికి వస్తారు. డైలీ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే ఇక్కడ హాస్టల్ సీట్ వచ్చింది కాబట్టి అక్కడ పోయినా అటు నుంచి ఇటు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అక్కడున్న హాస్టల్స్లో అవకాశం దొరకలే. ఓకే. ఈ ప్రాసెస్ ఏంది హాస్టల్లో సీట్ కోసం? అసలు సీట్ కోసం అప్లికేషన్ ఆన్లైనే ఉందా? బాగానే వర్క్ అవుతుంది అది సిస్టమ్? అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తున్నాయా? అందరికి రావట్లేదు మ్యామ్. అందరికి ఏంటంటే ఓవర్ స్టూడెంట్ ఎక్కువగా మ్యామ్, హాస్టల్ తక్కువ ఉన్నాయి. బట్ అందువలన కొంతమందికి మాత్రమే వస్తున్నాయి, పాత ఎక్కువ మందికి రావట్లేదు. ఇప్పుడు ఈ హాస్టల్ కెపాసిటీ 80 members, కాకపోతే దీంట్లో ఉండేది 140, 150. అంటే 80 ఇక్కడ 150 ఇక్కడ. ఇలాంటి హాస్టల్స్ ఘోరంగా 100 150 దాంట్లో 300 వరకు. అంటే కావాలని ఇట్లా పెడుతున్నారు. అదే రూమ్కి 18 అంటే నేనే షాక్ అయినా. అదేంది 10 members ఉన్నంటే 25 వరకు ఉన్నారు మేడం. చిన్న రూమ్ దాంట్లో 10, అది అసలు ఉంటుంది అగ్గిపెట్ట అంతా యాక్చువల్లీ. మేడం ఒక్కొక్కసారి అయితే లైబ్రరీలో ఇక్కడ వండుకుంటారు, ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ ఎగ్జామ్స్ టైంలో అందరూ ఉంటారు. అందరూ కాబట్టి దీంట్లో వాడుకుంటారు. బయట చల్లికైనా సరే బయట వండుకుంటారు ప్లేస్లలో. కంఫర్ట్ ఉంటుంది. పర్పుల్ ఇస్తే ఉంటాయా కంటిన్యూస్గా? అంటే మేము ఒకవేళ అలాంటి వాళ్ళు ఇచ్చిర్రు అనుకో మెయింటైన్ చేసుకోగలుగుతారా? పర్పుల్ అట్లా ఇస్తే మెయింటైన్ చేసుకోగలుగుతారా? ఎవరికి రాలేదు మేడం, చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ హాస్టల్ కట్టి ఎన్ని రోజులైంది, ఎన్ని ఏళ్ళు అయింది? హాస్టల్ 2000 ఈ హాస్టల్ వచ్చి ఈ బిల్డింగ్ వచ్చి 2000 పాత బిల్డింగ్ ఉండే అక్కడ మంచి లేదని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టి ఎన్ని రోజులైంది ఇది కట్టి? 2018 18 నుంచి ఇప్పటి వరకు అసలు బెడ్ రాలే, ఏం రాలే. బిఫోర్ 2018 అక్కడ ఉండే. బీర్వాస్ లాకర్స్ వచ్చినాయి. ఇంటి ఓనర్ కూడా కబోర్డ్స్ వచ్చాడు. ఇది బెంచెస్ ఈ రెంటెడ్ ఇది 3 years అయితే మేము రెంట్ రాక బిల్డింగ్ 3 years నుంచి రెంట్ ఇస్తలేదు, ఓనర్ వస్తాడు. 3 years నుంచి రెంట్ లేదు. కూడా వైన్స్ బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ముందు వైన్స్ పెట్టిరా? రాకపోవడం వల్ల ఇట్లా ఓనర్ ఎలాంటి ఏమి ఎలక్ట్రిషియన్ కానీ కొన్నిళ్ళకు సహకరిస్తలేడు. నాకు 3 years నుంచి రెంట్ రావట్లేదు, నేను ఎందుకు, నాకు అమౌంట్ లేదు, నేను ఎందుకు. అంతే కదా పాపం, వాళ్ళ బాధలు వాళ్ళ. అదే చాలా హాస్టల్ రెంట్లు వస్తాయి. మాకు మా దగ్గర పోలీ హాస్టల్కి అస్సలకి రెంట్లు ఇస్తలేరు, వాళ్ళంతా పరిచయాలు ఉన్నారు ఒక్కొక్కరైతే. అదే ఇది చూస్తుంటే అర్థమవుతుంది. అంటే 2018 నుంచి ఇక్కడికి బెడ్ రాలేదంటే అన్యాయం అయింది మరి. 2018 నుంచి మేము ఇక్కడ వచ్చి 2018 బిఫోర్ ఇక్కడ లోపల ఉండే ఉప్పుడ జెండగడ అక్కడ ఉండి, తర్వాత 2018 తర్వాత ఈ బిల్డింగ్ వచ్చింది. దీనికోసం కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ బయట ధర్నాలు చేసి బయట ఆఫీస్ ముందర తానాలు చేస్తే తప్ప ఇది రాదు. చైర్స్ అయితే ఇమీడియట్గా ఆర్గనైజ్ చేద్దాం. నేను పర్పుల్ ఒకసారి చూస్తాను. చైర్స్ కావాలి కదా, చైర్స్, బుక్స్ ఎట్లాంటివి కావాలో చెప్తే. అకాడమిక్ యూజ్ అయ్యేటివి మనకి కొంతమంది ఆథర్స్ ఉంటారు, పిఎన్ఆర్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి కానీ, హరికృష్ణ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, అలాంటి వాళ్ళకి ఇప్పుడు యూజ్ అవుతుంది. మీరు చెప్పండి ఏం కావాలో. మీరు లిస్ట్ ఈ రాజేష్ ఉన్నాడు చూడు, అట్లా కదా బ్రదర్, అడవడలేదు, నీట్గా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా? మన ఈ ఇక్కడ ఉండే బీసీ స్టూడెంట్స్ ఈ మన ఇదే ఏరియా పేరుతోని వాట్సాప్ గ్రూప్ పెట్టు, నన్ను కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే అందులో మీరు వాళ్ళు ఏం బుక్స్ అడిగినారో అవి చూసి అవి ఆర్గనైజ్ చేద్దాం. అవి మేము మీ వార్డెన్తో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. చైర్స్ ఒకటి ఇమీడియట్గా చేద్దాం. అంటే మరి ఇంత చలికాలంలో కింద కూర్చోవడం కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. సో చైర్స్ ఒకటి ఆర్గనైజ్ చేద్దాం. బీటెక్ అందరు హాయ్ ఇంజనీర్సా? హలో ఐఎమ్ ఆల్సో అన్ ఇంజనీర్. కొంచెం నాకు అదికు గుంజుతుంది మనసు ఇంజనీర్ అనగానే అట్లా. నేనా? నేను సిఎస్సి నువ్వు కూడా ఇంకేంది మెకానికల్ మీరు? ఓకే, అందరు ఉన్నారా? మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నారు. ఫార్మసీ కూడా మీరు లాస్ట్ స్టూడెంట్? వెరీ గుడ్. లాస్ట్ స్టూడెంట్స్ ఒక 5 members దాకా ఉంటారు. ఓకే, మోస్ట్లీ ఉండేది 90% డిగ్రీ అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎక్కువ. ఎగ్జామ్స్ బుక్స్ ఏం కావాలో చెప్పండి, మేము ట్రై చేసి బుక్స్ పంపించాం. చైర్స్ ఇమీడియట్గా. పర్పుల్ ఒక్కసారి చెక్ చేస్తాను నేను అసలు. అంటే అన్ని పడతాయి, అన్ని పర్పుల్ ఇచ్చినా కూడా పడతాయి. నాకు డౌట్ 150 పడతాయరా రూమ్లో? అన్నీ అయితే పట్టవు అట్లా. లే అదే ఎంతో కొంత చేయాల్సిందే, బట్ ఆ రూమ్లో పట్టకుండా మళ్ళీ అంత ఆగమాగం అవుతుందేమో అని చూస్తున్నా. ఓ బంక్ బెడ్సా? బంక్ బెడ్స్ అయితే ఎక్కువ మంది పడతారేమో కదా, అది కూడా మంచి ఐడియా. 25 members అనేది కవర్ చేసుకోవచ్చు. అట్లా నార్మల్ కింద పడుకోవాలన్నా 25 members అంటే చాలా ఇరుగు ఉంటుంది.
ఇంత ప్లేస్ లో ఇద్దరు అనుకుంటారు. అసలు మీ ఓనర్ సాబ్ ఏమంటాడు చూద్దాం పాప, పైసలు వస్తాయి వచ్చిండా ఓనర్ సాబ్? రాలే ఇంకా. ఓకే, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి చేద్దాం. ఎందుకంటే కానీ ఏమైనా మీకు థ్యాంక్స్ చెప్పాలి, మంచిగా వండి పెడుతురు కదా. అంతేనా? ఘోరమైన పరిస్థితి. అంటే ఇప్పుడు కొంతవరకు చిన్న ఉన్న వరకైనా రెంట్లకి ఉండేవాళ్ళు, బస్సులలో వచ్చే వాళ్ళు, ట్రావెల్ చేసుకుంటూ చాలా ఇబ్బంది ఉంది. ఒక్కసారి డిపార్ట్మెంట్కి మాట్లాడతాను నేను, వాళ్ళు మాకు అభ్యంతరం లేదు ఇవ్వండి అన్నారు అనుకో, బెడ్స్ అట్లా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఏం టెన్షన్ లేదు. బెడ్స్, బుక్స్, చైర్స్ ఇమీడియట్గా అయితే చేసుకోవచ్చు, దాంట్లో లేదు. బట్ ఐ విల్ టాక్ టు ద ఓనర్ ఆల్సో టు ద డిపార్ట్మెంట్. ఎందుకంటే మళ్ళీ ఎవరు ఏమి ఇబ్బంది పెట్టినా మధ్యలో అనవసరంగా అయిపోయి మీకు ఇరిటేషన్ అవుతుంది. అట్లా కాకుండా స్టడీ సర్కిల్ కూడా మా స్టూడెంట్స్కి కొంచెం యూజ్ అయ్యేటట్టు మాట్లాడవచ్చు. మీరు చెప్పండి. అంటే అదేంటంటే ఇండిపెండెంట్గా చేయాలి, ఒక్కొక్కరు ఒక్క దగ్గర పోతారు కదా. సో అందుకే ఈ పిల్లని అప్ప చెప్తాం మీకు, రాజేష్ వాడు ఇక్కడే లోకల్ కాబట్టి రాజేష్ అప్ప చెప్తా, వచ్చిపోతుంటాడు. అట్లా మీ 1 by 1 కేస్ బై కేస్ చేద్దాం. అప్పుడప్పుడు వస్తాడా? వస్తాడు, అందుకే పని చెప్పిద్దామని అంటాడు. చూసిపోవడు కాకుండా. ఓకేనా? గ్రూప్ పెట్టినాను, ఒకటి గ్రూప్ పెట్టినాను యాడ్ అప్పుడైతే సీరియస్గా నడుస్తుంది గ్రూప్. థ్యాంక్ యూ, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడే ఒక బయట తీసేసుకుంటే అయిపోతుంది. మీ పేరేంట్రా? సంధ్య. సంధ్య, ఒక్క నిమిషం. ఈ ఫ్యాన్ బంద్ చేయ ఒకసారి. ఒకటంటే ఒకటి చేస్తుండే. ఓకేనా? ఫ్యాన్ బంద్ చేయి, వాయిస్ మంచిగా వస్తుంది. అందరు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు? కరీంనగర్, సంగారెడ్డి, ఉమ్మడి. నిజామాబాద్ లో ఒక్కళ్ళేరానే? కామారెడ్డి, నిజామాబాద్. ఓకే, ఓకేనా? ఇప్పుడు బయట జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో హైదరాబాద్ నగరంలో 4వ రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. ఇవాళ చాంద్రాయన్ గుట్టలో ఉన్నటువంటి బీసీ బాయ్స్ హాస్టల్కి రావడం జరిగింది. ఈ బీసీ బాయ్స్ హాస్టల్ 2018లో కట్టిండ్రు. కట్టలేదు యాక్చువల్గా, నిర్మాణం రెంట్కి తీసుకోవడం జరిగింది. 2018లో పిల్లలందరూ ధర్నా చేసి రోడ్డు ముందు, కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే బీసీ బాయ్స్ హాస్టల్ రెంట్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే 11 రూమ్లు ఉన్నాయి. 11 రూమ్లలో 147 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఒక్కొక్క రూమ్కి 18 మంది, 20 మంది, కొంచెం చిన్న రూమ్లలో కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇంకొక వైపు స్టోరీ ఏంటంటే రెంట్కి తీసుకున్న ఓనర్కి 3 ఏళ్ల నుంచి రెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి. సో కొంచెం బేసిక్ రిపేర్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆయన కూడా పట్టించుకొని చేసేటటువంటి పరిస్థితులు లేడు. కాకపోతే ఓనర్ మంచోడు ఉన్నాడు, పిల్లల్ని హాస్టల్ని కంటిన్యూ కానిస్తున్నాడు అట్లనే. ప్లస్ ఇక్కడ ఉండేటటువంటి కుకింగ్ స్టాఫ్ వాళ్ళు చాలా మంచిగా పిల్లలకు వండి పెడతా ఉన్నారు. ఫుడ్ ఒకటే బాగుంది తప్పితే మిగతా ఏది కూడా హాస్టల్ లాగా లేదు, చదువుకునే వాతావరణం అసలే లేదు. చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలామంది రకరకాల కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నది కూడా లైబ్రరీ, ఒకటే ఒక ర్యాక్ ఉంది, ఎటువంటి వసతి లేదు, ఏమాత్రం ఒక పుస్తకం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటట్టు లేదు. సో ఇది విపరీతమైనటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి హాస్టల్ లాగా ఉంది. సరే, మేము మా సంస్థ నుండి ఎంతో కొంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చలికాలంలో కింద పడుకునే పరిస్థితి ఉంది పిల్లలది, కనీసం పరుపు దుప్పటి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని అడుగుతూ ఉన్నాను పత్రికా ముఖంగా, మీరు చంద్రాయన్ గుట్టలో ఉన్న ఈ బీసీ హాస్టల్కి వచ్చి మీరు రెంట్ కట్టి బెడ్లు ఇస్తే ఓకే, లేదు అంటే ఒక 1 వీక్లో జాగృతి నుండి మేమే బంక్ బెడ్స్ ఇస్తాం, మేమే పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కానీ ఏది కానీ ఆడుకోవడానికి క్యారమ్స్ కావచ్చు, చెస్ కావచ్చు, కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అవి మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ మాలాంటి సంస్థలు చేస్తే కొంతమందికే కొన్ని చోట్లకే చేయగలుగుతాం. ప్రభుత్వం చేస్తే అన్ని చోట్ల అందరి పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు చేయండి, మీరు ముందడుగు వేయండి.
ఇక్కడ ఉన్న పిల్లల పరిస్థితి చూస్తే అయితే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన పిల్లలైతే మనం ఇట్లాంటి హాస్టల్లో ఉంచుతామా అనే విషయాన్ని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవాలి. 2018లో హాస్టళ్ళు రెంట్కి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం సామాన్ రాలేదు అని అంటే మరి ఎంత నిర్లక్ష్యం అన్నది అర్థమవుతా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. బీసీ బిడ్డలు, పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న బిడ్డలు, వీళ్ళ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ముందడుగేయాలి, దిగి రావాలి. మీరు చేయకపోతే 1 వీక్లో మేము చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.